ఫిబ్రవరి 28, 2026 నాటి ఆ ప్రశాంతమైన ఉదయం వేళ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసం యుఎస్ నేవీకి చెందిన శక్తివంతమైన ఆర్లీ బర్గ్ క్లాస్ డెస్ట్రాయర్స్ అన్నీ సమన్వయంతో తమ వ్యూహాత్మక ఫార్మేషన్లోకి చేరుకున్నాయి. షిప్ కెప్టెన్ నుండి తుది అనుమతి రాగానే క్షిపణి గదిలోని వర్టికల్ లాంచ్ సిస్టమ్ సెల్స్ ఒక్కొక్కటిగా తెరుచుకోగా ఒక టోమాహాక్ క్రూజ్ మిసైల్ నిప్పులు చిమ్ముతూ నిలువుగా ఆకాశంలోకి దూసుకెళ్లింది. సముద్ర మట్టానికి కేవలం కొన్ని మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ సీ స్కిమ్మింగ్ టెక్నాలజీతో ఆ టోమాహాక్ క్షిపణి శత్రు రాడార్ల కళ్లు కప్పి సబ్సానిక్ స్పీడ్తో తన లక్ష్యం వైపు దూసుకుపోయింది. ఆ మిసైల్ తన ప్రయాణంలో టెరెయిన్ కాంటూర్ మ్యాచింగ్ మరియు ఇనర్షియల్ నావిగేషన్ గైరోస్కోప్ సాయంతో భూభాగంలోని ఎత్తుపల్లాలను గుర్తిస్తూ అత్యంత ఖచ్చితమైన దారిని స్వయంగా నిర్దేశించుకుంది. ఇజ్రాయెల్ ఎయిర్బేస్ రన్వేపై సూర్యోదయ సమయంలో శక్తివంతమైన F-35 లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్స్ తమ ఇంజన్ల నుండి వెలువడే వేడి గాలితో టేకాఫ్ కోసం సిద్ధమయ్యాయి. ఆ యుద్ధ విమానాలు ఆగ్మెంటెడ్ రియాలిటీ డేటా లింక్స్ ద్వారా అంతరిక్షంలోని యుఎస్ మిలిటరీ శాటిలైట్స్తో అనుసంధానించబడి యుద్ధభూమి సమాచారాన్ని నిరంతరం సేకరించాయి. ఆకాశంలో మేఘాల మధ్య F-35 స్క్వాడ్రన్ సమన్వయంతో ప్రయాణిస్తూ శత్రువులకు దొరకకుండా తమ ఇంటర్నల్ వెపన్ బేస్ను నిశ్శబ్దంగా తెరిచాయి. ఎటువంటి శబ్దం లేకుండా AGM-158 జాసమ్ ER మిసైళ్లను గాల్లోకి వదిలి శత్రువుల డిఫెన్స్ సిస్టమ్స్ను ఛేదించడానికి సిద్ధంగా ఉన్న నేవల్ ఎయిర్ అసాల్ట్ గ్రిడ్లోకి ప్రవేశించాయి. ఎడారిలోని రహస్య ప్రదేశంలో ఉన్న యుఎస్ ఆర్మీ హైమార్స్ లాంచర్లు తమ భారీ హైడ్రాలిక్ స్టెబిలైజర్స్ను భూమిలోకి దించి రాకెట్లను ప్రయోగించడానికి సంపూర్ణంగా సిద్ధమయ్యాయి. వరుసగా గైడెడ్ రాకెట్లు ప్రయోగించబడగా 3D GPS గైడెడ్ విజువలైజేషన్ సిస్టమ్ ఆ రాకెట్ల పథాన్ని భూగర్భంలోని శత్రు క్షిపణి కేంద్రాల వైపు మళ్లించింది. టెహ్రాన్ నగర ఆకాశంలో మొదటి ప్రిసిషన్ స్ట్రైక్స్ జరగడంతో ఆ పేలుళ్ల ధాటికి వెలువడిన భారీ షాక్ వేవ్స్ నగరం నలుమూలలా వ్యాపించి యుద్ధ తీవ్రతను చాటిచెప్పాయి. అదే తరుణంలో హొరైజాన్ నుండి వందలాది తక్కువ ధరగల వన్-వే అటాక్ డ్రోన్లు ఒక స్వామ్ లాగా ఆకాశాన్ని ముంచెత్తుతూ శత్రువుల రాడార్ ఇన్స్టలేషన్స్ వైపు వేగంగా దూసుకొచ్చాయి. ఆ చిన్న డ్రోన్ లోపల ఉన్న GPS మాడ్యూల్ మరియు ఆటోపైలట్ సిస్టమ్ దానికి ఖచ్చితమైన దిశానిర్దేశం చేస్తూ అత్యంత క్లిష్టమైన మార్గాల్లో కూడా లక్ష్యాన్ని చేరుకునేలా చేశాయి. రాడార్ డిష్ను ఆ కామికాజే డ్రోన్ ఢీకొనగానే వెలువడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ప్రభావంతో కమాండ్ సెంటర్లోని ప్రధాన రాడార్ స్క్రీన్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ యొక్క ఆరో 3 ఇంటర్సెప్టర్ భూమికి 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఆ క్షిపణిని అడ్డుకోవడంతో అంతరిక్షంలో ఒక రక్షణ కవచం లాంటి దృశ్యం ఆవిష్కరించబడింది. సూర్యాస్తమయ వేళ ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో షాహిద్ 136 కామికాజే UAVలు తమ పిస్టన్ ఇంజన్ల శబ్దంతో వరుసగా లాంచ్ స్ట్రిప్ నుండి గాల్లోకి లేచాయి. ఆ డ్రోన్లు భూమికి అతి తక్కువ ఎత్తులో నాప్ ఆఫ్ ది ఎర్త్ పద్ధతిలో ఎగురుతూ సముద్రంలో ఉన్న USS ఏబ్రహాం లింకన్ క్యారియర్ గ్రూప్ను లక్ష్యంగా చేసుకున్నాయి. రాత్రివేళ యుఎస్ నేవీ క్రూజర్ తన SM-6 మిసైళ్లను ప్రయోగించి రాడార్ గైడెన్స్తో దూసుకొస్తున్న డ్రోన్ సమూహాన్ని గాల్లోనే తుత్తునియలు చేసింది. ఫత్తాహ్-1 హైపర్సానిక్ మిసైల్ తన శక్తివంతమైన సాలిడ్ ఫ్యూయల్ ఇగ్నిషన్తో భూవాతావరణ అంచున అత్యంత భయంకరమైన వేగంతో ప్రయాణించింది. ఆ క్షిపణి చుట్టూ ఉన్న ప్లాజ్మా షీత్ వల్ల అది మ్యాక్ 5 వేగాన్ని దాటడమే కాకుండా శత్రు రాడార్ సిస్టమ్స్లో తీవ్రమైన డిజిటల్ డిస్టార్షన్ను కలిగించింది. ఇజ్రాయెల్ యొక్క డేవిడ్ స్లింగ్ లాంచర్ నుండి ఇంటర్సెప్టర్ దూసుకు వెళ్లినప్పటికీ ఆ హైపర్సానిక్ లక్ష్యం ఇవేసివ్ లాటరల్ మూవ్మెంట్తో తప్పించుకుంది. రష్యన్ సరఫరా చేసిన Su-35 ఫైటర్లు తమ థ్రస్ట్ వెక్టరింగ్ నాజిల్స్ సాయంతో గాల్లో అసాధ్యమైన విన్యాసాలు చేస్తూ US F-22 ర్యాప్టర్స్తో పోరాడాయి. EA-18G గ్రావ్లర్ విమానం శక్తివంతమైన జామింగ్ వేవ్స్ను వెదజల్లుతూ శత్రువుల రాడార్లను మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ను పూర్తిగా స్తంభించజేసింది.
చైనీస్ తయారీ HQ-9B సిస్టమ్ గాల్లో అదృశ్యంగా ఉన్న B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ను వెదకడానికి తన మ్యాక్ 4 వేగంగల క్షిపణులను సిద్ధం చేసింది. దట్టమైన మేఘాల చాటున B-2 స్పిరిట్ నిశ్శబ్దంగా బయటకొస్తూ తన ప్రత్యేకమైన స్టెల్త్ డిజైన్తో శత్రువులకు చిక్కకుండా ముందుకు సాగింది. B-2 స్పిరిట్ తన అంతర్గత విభాగం నుండి GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబును భూగర్భంలోని శత్రు క్షిపణి కేంద్రాల లక్ష్యంగా జారవిడిచింది. ఆ బాంబు గట్టి కాంక్రీటు పొరలను ఛేదించుకొని లోపలికి వెళ్లి క్షిపణి కేంద్రాలను పూర్తిగా లోపలి నుండే నాశనం చేసింది. ఇరానియన్ M-28 మరియు US AH-64 హెలికాప్టర్ల మధ్య జరిగిన క్షిపణి యుద్ధంలో అతాకా మరియు హెల్ఫైర్ మిసైళ్లు గాల్లో ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రహస్య మొబైల్ ట్రాన్స్పోర్టర్ నుండి ప్రయోగించబడిన సెజ్జిల్ సాలిడ్ ఫ్యూయల్ మిసైల్ కేవలం కొద్ది సెకండ్లలోనే వాతావరణ అంచుకు చేరుకుంది. పేట్రియట్ PAC-3 కినెటిక్ ఇంటర్సెప్టర్ నేరుగా ఢీకొనే పద్ధతిలో ఆ క్షిపణిని గాల్లోనే అడ్డుకోవడంతో ఒక పెద్ద వెలుగుతో కూడిన పేలుడు సంభవించింది. మొహజ్జార్ 4 UAV తన అధునాతన ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సర్స్తో భూమిపై ఉన్న సైనిక కదలికలను నిరంతరం గమనిస్తూ సమాచారాన్నందించింది. US కోయోటే కౌంటర్ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి శత్రువుల చిన్న డ్రోన్లను గాల్లో వెంబడించి వాటిని నాశనం చేసింది. సూపర్సానిక్ వేగంతో సముద్రపు అలలపైనే దూసుకొచ్చిన CM-302 యాంటీ-షిప్ మిసైల్ను ఏజిస్ కాంబాట్ సిస్టమ్ తన మల్టీ-లేయర్ డిఫెన్స్తో గుర్తించింది. ఏజిస్ సిస్టమ్ నుండి SM-3 బ్లాక్ 2A ఇంటర్సెప్టర్ నిలువుగా ప్రయోగించబడగా అది అంతరిక్షం వైపు వెళ్తూ శత్రుదాడిని తిప్పికొట్టింది. ఇరాన్ యొక్క ఖైబర్ షికన్ క్షిపణి రహస్య ఎడారి ప్రాంతం నుండి ధూళి మేఘాలను సృష్టిస్తూ ఇజ్రాయెల్ లక్ష్యాల వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. రాత్రివేళ ఆకాశంలో ఐరన్ డోమ్ బ్యాటరీ తన టామిర్ ఇంటర్సెప్టర్లను వరుసగా ప్రయోగిస్తూ శత్రు వార్హెడ్లను గాల్లోనే ముక్కలు చేసింది. రష్యన్ వర్బా MAN-PADS ఆపరేటర్ తన భుజంపై ఉన్న లాంచర్ ద్వారా MQ-9 రీపర్ డ్రోన్ యొక్క హీట్ సిగ్నేచర్ను ఖచ్చితంగా లాక్ చేశాడు. రీపర్ డ్రోన్ తన రక్షణ కోసం కౌంటర్ మెజర్ ఫ్లేర్లను వదిలి శత్రు మిసైల్ యొక్క ఇన్ఫ్రారెడ్ సీకర్ను దారి మళ్లించి తన్ను తాను రక్షించుకుంది. యుద్ధక్షేత్రమంతా మిసైల్ నెట్వర్కులతో నిండిపోగా అంతరిక్షం నుండి చూస్తే భూమి ఒక భారీ డిజిటల్ మ్యాప్ లాగా మరియు గ్లోయింగ్ ట్రాజెక్టరీయ సమాహారంలాగా కనిపించింది.